నాకు సైకిల్ కావాలి, సైకిల్ కావాలి, కావాలి. అమ్మో ఏమైంది? నాకు అలాంటి సైకిల్ కావాలి, కానీ నాన్న ఇప్పుడు కుదరదు అంటున్నారు. అమ్మో మనం పెద్దిల్లు వదిలేసి ఈ చిన్నింటికి వచ్చేసాం కదా. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నంత డబ్బు మన దగ్గర ఇప్పుడు లేదమ్మా. అందుకే ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి రావాల్సి వచ్చింది. డబ్బులు సంపాదించడానికి అందరం కష్టపడుతున్నాం. అలాంటప్పుడు సైకిల్ కొనడానికి డబ్బులు ఎలా వస్తాయి చెప్పు? నాకు ఇలా చెప్తే అర్థం చేసుకుంటాను కదా. అమ్మ నాన్న ఎప్పుడూ చెప్పరు. నాకు సైకిల్ వద్దులే పిన్ని. సైకిల్ కొనలేంలే కాని ఆ పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తే కాసేపు సైకిల్ తీసుకొచ్చిస్తారు, సరేనా? హో, నిజంగానా? అవునమ్ము, ఇప్పుడే తీసుకొస్తాను, ఉండు. పాపా, ఏంటంటే? కాసేపు నీ సైకిల్ మా పాపకి ఆడుకోవడానికి ఇస్తావా? తను ఆడుకున్న తర్వాత నేనే మీ ఇంటికి తీసుకొచ్చిస్తాను. అలాగే ఆంటీ. థ్యాంక్ యూ. అమ్మో, కాసేపు దీంతో ఆడుకో, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. అమ్మా, ఏంటన్నా? రాత్రి నా చేతికైన గాయానికి వెన్న నువ్వే కదా రాసావు? చెప్పమ్మా, నువ్వే కదా రాసావు? చూసావా, నా చేతికి గాయమైందని ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, కానీ నీ మనసు పసిగట్టగలిగింది. నా దెబ్బకి మందు రాయాలని నీ మనసు కనిపించింది. అదే కదమ్మా అమ్మ మనసు అంటే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అయ్యో అమ్మో అమ్మో అమ్మో, ఏమైందన్నా? దెబ్బ తగిలిందా? ఏమైందమ్మో? దెబ్బలు ఏమన్నా తగిలాయా? అయ్యయ్యో, దెబ్బ తగిలిందే. అమ్మో, దెబ్బ తగిలిందా? ఏది చూడనివ్వు. ఏ అవి, నువ్వు ఆగుతావా? నా కూతురికి సైకిల్ తీసుకురమ్మని నేను అడిగానా? నా కూతురు బాగోగులు చూడమని నిన్ను అర్థించానా? లేదు కదా. ఎందుకు ప్రతి విషయంలోనూ దూరిపోతావు? ఎందుకు ప్రతిదీ నాకే కావాలి అన్నట్టు ప్రవర్తిస్తావు? అలా కాదక్క, పాపం సైకిల్ కావాలని అమ్ము ఏడుస్తోంది కదా, అందుకే ఆ పాపనడిగి సైకిల్ తీసుకొచ్చాను. ఏ ఆ మాత్రం మేం చేయలేమా? మనం ఉన్న పరిస్థితుల్లో అలాంటి కోరికలు కోరినప్పుడు వెంటనే తీరిస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అందుకే నేను అమూల్య అడిగింది చెయ్యలేదు. పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు కొత్తగా నేర్పించాల్సింది ఏమీ లేదు. లలిత, అభి చేసిన దాంట్లో తప్పే ఉంది. అమ్ము కోసమే కదా ఆ సైకిల్ తీసుకొచ్చింది. అమూల్య పడిపోతుందని అభి కలగంటుందా? అసలు మన విషయంలో ఈ అభి ఎందుకు తలదూర్చాలండి? అక్క, నేనేది కావాలని చేయలేదు. అమ్ము సంతోషం కోసమే చేశాను. అది అర్థం చేసుకోకుండా అన్నన్ని మాటలు ఎందుకంటున్నావో నాకు అర్థం కావడం లేదు. చూడబి, నీకు ఇదే చెప్తున్నాను. ఇంకొక్కసారి మా కుటుంబం విషయంలో నువ్వు తల దూర్చుకో.
మా కుటుంబం మీ కుటుంబం అన్నట్టు మాట్లాడుతున్నావేంటక్క? నేను కూడా ఈ కుటుంబానికి చెందిన దాన్నే కదా. కాదు కాదు